హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఫోన్ ఆన్ చేయడం ఆలస్యం అండి. మా క్లారా ఇంకా తిరుగుతూనే ఉంటుంది అటు ఇటు. ఉమ్, ఈరోజు చాలా బాధాకరమైన విషయం అండి. బాధాకరమైన విషయం అంటుంది. ఆ, ఏంటి రాణి ఇలా రెడీ అయింది అని అనుకుంటున్నారా? దానికి ఒక విషయం ఉంది, చెప్తాను. అయితే ఆమ్, నా వీడియో లాస్ట్ వరకు చూడండి, సస్పెన్స్ అనమాట. ఇంటి దొంగల్ని ఈశ్వరుడు ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు, ఆ, ఎవరు తెలుసుకోలేరు అని అంటారు కదా. అలాగే మా ఇంట్లో ఒక దొంగతనం జరిగిందండి. మా ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. ఆ దొంగ ఎవరు, ఏం నగలు కొట్టేసేసింది, అది ఆడదా మొగదా, ఏ నగలు ఒక రోజున పండక్కి ఊరు వెళ్ళామండి, న్యూ ఇయర్కి. అంటే క్రిస్మస్, అది న్యూ ఇయర్ వస్తుంది కదా, న్యూ ఇయర్కి ఊరు వెళ్ళామన్నమాట. ఊరు వెళ్తే అక్కడ మామూలుగా బంగారము అదంతా పెట్టుకొని ఎన్ని ఒక ఆ, ఒక 50 తులాలు అయితే ఉంటుందండి. 50 తులాల వరకు, అంటే 50 గ్రామ్స్ ఏమంటారో, 50 తులాలు వరకు ఉంటుంది బంగారము. అయితే అది మేము ఊరు వెళ్ళాము. 50 తులాలు అంత అంత బంగారం మీరు ఎట్ట తీసుకెళ్ళారు అని మీకు సందేశం రావచ్చు. కానీ నేను రియల్గా చెప్తున్నాను, 50 తులాలు బంగారము ఒట్టి బ్యాగ్లోనే, స్కూట్ కేసు కూడా కాదండి. మరి ఇంకెవరికి డౌట్ రాకోకుండా ఉండాలనేసి నేను ఏం చేశాను అంటే, బ్యాగ్లోనే, అంటే బట్టల బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగ్లోనే పెట్టుకున్నాను. ఇంకా ఊరు వెళ్ళాము. ఇంకా అక్కడ రెడీ అవుతున్న మా పాప నేను, అంటే చర్చిలో భోజనాలు పెడతారనమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరము అక్కడ మా చర్చిలో భోజనాలు పెడతారనమాట. అందరితో అలా మాట్లాడేసేసాక ఇక లోపలికి ఇంకా రెడీ అవ్వాలి కదా. ఎందుకంటే మాకు ఇక్కడ భరత తీస్తారని అంటారు కదా, అక్కడ మాకు ఊరేగిస్తారంటే ప్రార్థన. అంటే ఇక్కడ మా పేటలో ఉండేదేమో చిన్న చర్చి. ఈ చర్చిలన్నిటికి సంబంధించింది పెద్ద చర్చి ఒకటి ఉంటుంది. పెద్ద చర్చ్ అంటే ఒక చాణక్య, అంటే ఒక 4-5 కిలోమీటర్లు ఉంటుంది అనుకోండి. అక్కడికి వెళ్ళాలన్నమాట. అంటే ఇంటింటికి జెండాలు, కొబ్బరికాయలు, అరటిపండ్లు అవి కొట్టుకుంటూ చక్కగా కుర్రోళ్ళు చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ. ఎందుకంటే 12 నెలలు దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల చాటున భద్రపరిచి మనకు ఒక నూతన సంవత్సరం ఇచ్చాడు కాబట్టి పెద్ద చర్చిలు సెలబ్రేషన్ చేసుకుంటాము. అక్కడ వేరే పాస్టర్లు అందరూ వచ్చేసి ప్రేయర్ పెడతారనమాట. అట్లా వెళ్ళే దారిలో అందరు నడుచుకుంటానే వెళ్తారు. ఎంత హ్యాపీగా ఉంటుందో. అయితే ఏం చేశాను, ఇంకా నగలు అంటే తీసుకెళ్ళా కదా నగలు, మరి 50 తులాల నగలు. అయితే ఏమైంది తెలుసా ఫ్రెండ్స్, మేము బయట అలా కూర్చొని లోపలికి వెళ్ళేపటికి బాక్స్ లేదు. షాకు. అరే ఏమైంది, ఇప్పుడే కదా రెడీ అయ్యింది, అంతా పెట్టుకున్నది చేసింది, అన్నీ చూసుకున్నాం కదా, నగలు ఉన్నాయా లేవా, మొత్తం బాక్స్ మొత్తం అసలు, అంటే బాక్స్ లేపేసేసారు ఫ్రెండ్స్. ఎవరు లేపారు ఏంటో నేను చెప్తాను. అయితే గుండె పట్టుకొని నా కూతురు నేను ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ, అమ్మా నా నగలు మళ్ళీ ఎట్లాగమ్మా పోయినాయి, ఏం చేద్దామమ్మా, అట్లమ్మా ఇలాగా అది ఇదనని చాలా మేము బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ అలా ఉన్నాం. కానీ ఎవరిని అడగాలి, ఇంటోళ్ళే ఉన్నారు, బయటోళ్ళు ఎవరు రారు. మా నాన్న రానివ్వడు. మాకు ఒక కుక్కను పెంచుతాడన్నమాట మా నాన్న. అది కూడా రానివ్వదు, ఎవరిని అరుగు ఎక్కనివ్వదు. ఇంకెవరు తీయాలి, ఇంక ఇంట్లో ఉన్నవాళ్ళు తీయాలి. ఇంట్లో ఉన్నవాళ్ళు అని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళని ఎట్లా అడుగుతాం ఫ్రెండ్స్, చెప్పండి. సర్లే అని నేసేసి గమ్మున ఆలోచిస్తా, సర్లే ఏం అడిగేదిలే పోనీలే అనేసి మేము హైదరాబాద్కి వచ్చేసాం. మళ్ళీ ఏం తెలవనట్టు మాతో తిన్నారు, చేశారు, సంతోషంగా ఉన్నారు, నవ్వుకుంటూ పక్కపక్కలు అన్నీ. ఆ జ్యువెలరీ కొనేటప్పుడు కూడా వాళ్ళకి తెలుసు, మేము ఆ గోల్డ్ కొనేటప్పుడు ఇవన్నీ సెట్లు కొనేటప్పుడు వాళ్ళకి తెలుసు. అయితే ఇక నా ఇసుక వాళ్ళు కొట్టేసేసారు. మేము కంప్లైంట్ అయ్యి ఎందుకు ఇవ్వాలే చిచ్చి, మనకు అవసరమా అట్లాంటి పనులు చేయడానికి అనేసి ఇంకా మేము లైట్ తీసుకొని మా అక్కడ గుడివాడ నుంచి హైదరాబాద్కి వచ్చేసాం. హైదరాబాద్కి వచ్చాక గుడి ఓపెనింగ్ కానీ ఒక 4 నెలల తర్వాత చర్చి కట్టారు ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే.
పైన ఇంకొక ఫ్లోర్ వేసారనమాట. అయితే ఆ చర్చికి అందరూ అంటే వెళ్తున్నారు. ఇంకా మా పాస్టర్ గారు ఇంకా తెలిసిన పెద్ద మనుషులు ఉంటారు కదా ఊర్లో, వాళ్ళు చెప్పారు, రండి మీరు కూడా అది ఇది అంటే మన తాతల ముత్తాతల కాలం సన్నిధి కదా, మరి ఆ చర్చి కట్టినప్పుడు మనం కూడా వెళ్ళాలి అనేసి ఎంతో సంతోషంగా హ్యాపీగా నేను వెళ్ళాను. వెళ్ళినాక అక్కడ తిన్నాము చేసాము. అక్కడ చిన్న చిన్న చిల్లర గొడవలైనవి, వారలేని గొడవలు. మేము అది ఇచ్చాము ఇది ఇచ్చాము అది చేసాము ఇది చేసాము. ఆ చిల్లర గొడవల గురించి ఎందుకులే ఫ్రెండ్స్, మీకు బోర్ కొడుతుంది మళ్ళీ నా వీడియోలు మీరు చూడాలంటే. అది అయిపోయాక ఒక పిల్ల మా ఇంటి పక్కన ఒక అమ్మాయి, పేర్లు చెప్పను, అమ్మాయి మా దగ్గరకు వచ్చింది. వచ్చి మాట్లాడుతుంటే ఇంక నేను అన్నాను, కాదే మేము అదే 50 తులాలు బంగారం అని చెప్పా కదా, దాంట్లో ఒక సెట్టు బుట్టలు పెట్టుకొని వచ్చింది. బుట్టలు తెలుస్తుంది మీకు, సెట్ మీద అదే గోల్డ్ సెట్ మీద బుట్టలు పెట్టుకొని వచ్చింది. అయితే ఆ పిల్లని పిలిచి ఇక్కడ రానని పిలిచాం, ఎందుకంటే అమ్మాయికి బుట్టలు ఉన్నాయి. అయితే ఏమైంది, ఇంకా మా అమ్మాయి నేను చూసి మా అమ్మాయి గుర్తుపట్టింది. ఎందుకంటే ఆమె ఇష్టంగా సెలక్షన్ చేసుకుంది కదా జ్యువెలరీ, ఆమె ఇష్టంగా సెట్ కొనుక్కుంది కాబట్టి గుర్తుపట్టి, అమ్మో అమ్మ అయ్యో మనం కొన్న గోల్డ్ సెట్టు దాని మీద ఉన్న బుట్టలు తెలుస్తుందా ఫ్రెండ్స్, అంటే సెట్ మీద జ్యువెలరీ సెట్ మీద వస్తాయి అన్నమాట బుట్టలు. అయితే అవి పెట్టుకుని వచ్చింది అమ్మాయి. ఇంక పిలిచి మా అమ్మాయి, అమ్మ నేను అడగలే నువ్వు అడిగాను అంది నన్ను. నేనేం చేశా, అవును ఈ బుట్టలు ఎక్కడి ఎవరిచ్చారు అని అంటే, జ్యోతిలక్ష్మి ఇచ్చింది అని. ఏంటి జ్యోతిలక్ష్మి ఇచ్చిందా నీకు అని అంటే, అవును జ్యోతిలక్ష్మి ఇచ్చింది, జ్యోతిలక్ష్మి అక్క నేను కమ్మలు నాకు ఏమన్నా ఉంటే ఇవ్వ, గుడి ఓపెన్ ఉంది కదా, చీర మీదకి మ్యాచింగ్ జ్యువెలరీ ఏం లేదు అని నన్ను అడిగితే, మీకు వీడియోలో చెప్పానే ఒక కంపది జ్యోతిలక్ష్మి ఉందని, అది కొట్టేసేసింది ఇవి. అయితే ఇక జ్యోతిలక్ష్మి ఏం అడగాలి, సిగ్గిడిసి చిచ్చి పోని అట్లా. అయితే జ్యోతిలక్ష్మి ఇచ్చిందా అనేసి మేము ఒకటేసారి షాక్ అయిపోయాం. ఇదేంటి, మనతో నవ్వుతూ చేస్తూ సంతోషంగా ఉంటూ న్యూ ఇయర్కి హ్యాపీగా ఉంటూ ఏంటి 50 తులాలు సెట్ కొట్టేసేసిందా, వామ్మో అనేసి మేము ఇద్దరము నా కూతురు నేను షాక్ అయిపోయాం ఫ్రెండ్స్. అసలు నిజంగా ఎంత షాక్ అయ్యామంటే అంత షాక్ అయ్యాం. తీరా సర్లే నిజంగా జ్యోతిలక్ష్మి ఇచ్చిందంటే, నిజమక్క జ్యోతిలక్ష్మి ఇచ్చింది అని. అయితే ఆ బుట్టలు మా దాని మీద సెట్ అనమాట, ఆ జ్యువెలరీ మీద సెట్. ఇలా కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళకి కూడా తెలవకోకుండా వాళ్ళ మీద డౌటులు కూడా రాకోకుండా మనీ కంట్లేసి కొట్టేసేసినట్టు కొట్టేసే మనుషులు ఉన్నారు. మనకి నొప్పి తగలుకోకుండా మన ప్రాణం తీసేటోళ్ళు కూడా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నాను, మీకు గోల్డ్ అన్నాను కదా, సారీ ఫ్రెండ్స్, మీకు షాకింగ్ ఇవ్వాలనేసి, అంటే షాకింగ్గా చెప్పాలనేసి గోల్డ్ అన్నాను. లేదు ఒకసారి చూపిస్తాను. అంటే బేగం బజార్ వెళ్ళినప్పుడు ఏదో మనకు అంత ఉందా ఫ్రెండ్స్, మన మొఖాలకి 50 తులాలు బంగారం కొనేది అంత ఉందా, ఇవిగో కమ్మలే లేవు, మామూలు పెట్టుకుంటాను. 50 తులాలు బంగారం కొనేది అంత ఉందా మనకి, నార్మల్ జ్యువెలరీ ఫ్రెండ్స్. అంటే ఊరికే ఏదో సెట్, మామూలుగా మనం బయటికి వెళ్ళేటప్పుడు అలా ఇలా పెట్టుకుంటాం కదా, చూపిస్తాను. షాక్ అయ్యారు కదా, అంటే ఇవి నార్మల్వి చూపిస్తాను. అంటే ఇవి తక్కువ క్వాలిటీ, ఇవి వచ్చేసి తక్కువ రేటు. అంటే ఇది 10 గ్రామ్స్ గోల్డ్ అంటారు కదా, అవి కాదు, మెటల్లో ఇది కాదు, నార్మల్గా. ఇది వచ్చేసి నడుమడ్రాణం అనమాట. నేను దూరం వెళ్ళాలి కానీ మంచం అడ్డుంది రాదు. ఇది వచ్చేసి ఒక షార్ట్ చైన్ చూడండి. ఇది వచ్చేసి కాస్ట్లీవి, నేను మొత్తం చూపిస్తాను తీసి.
ఇవి కాస్ట్లీ ఫ్రెండ్స్. అంటే ఇవి అంటే 10 గ్రామ్స్ గోల్డ్ అంటారు కదా, అంటే మనకి గ్యారెంటీ అనమాట. ఇక ఇట్లా చూసారా, ఇలా ఉంటుంది. ఇగండి ఇలా ఉంటుంది. అయితే నేను ఇలా, ఇది కాస్ట్లీ, ఇది వచ్చేసి ఒక్కటే 3000 సెట్. దీని మీదకి ఈ బుట్టలు వస్తాయి. 3 బుట్టలు కాదు, సారీ, కమ్మలు ఇవి. దీని మీదకి ఇది ఇట్లా వస్తాయి అన్నమాట. చూడండి, ఇవి కమ్మలు. దీని మీదకి వచ్చేసి ఇది కూడా 3000 ఎంత 3000 చిల్లరే పడింది. చూడండి, అంటే గోల్డ్ టైప్లో, అంటే ఇదొక ఇది కాస్ట్లీ కనిపిస్తుందా, ఇట్లా అనమాట, గోల్డ్ టైప్లో. దీనికేమో బుట్టలు వచ్చినాయి. ఇగండి బుట్టలు ఇట్లా వచ్చినాయి బుట్టలు. అంటే నేను ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కాస్ట్లీ చూపించా, నార్మలీ చూపించా. నార్మలీ అంటే అవి 200కో 300కో 500కో వస్తాయి చార్మినార్లో. మాల్ ఫస్ట్ చూపించినాయి జ్యువెలరీ. సెకండ్ చూపించినాయి సెట్టు బుట్టలు కమ్మలు సెట్ చూపించా చూడు, 4000 3500 అంత కాస్ట్లీ. అది బేగం బజార్లో ఒక షాప్లో తీసుకున్నాం. ఇవి షైన్ అంటే కలర్ పోదు, ఏం పోదు. అవి మెట్టల్ అనమాట. అంటే మెట్టల్ అంటే నాకు అది చెప్పడానికి రాదు, అంత కాస్ట్లీవి. 3000 అయినా 4000 అయినా డబ్బులే కదా ఫ్రెండ్స్. ఇవి అవి పోయాక ఇవి మేము కొనుక్కున్నాం. అవి అయితే ఎంత 15,000 పెట్టుకున్నాం ఫ్రెండ్స్. 15,000 15,000 పెట్టి, అంటే ఇప్పుడు వాళ్ళు మామూలుగా షూటింగ్ వాళ్ళు, ఇప్పుడు సీరియల్ వాళ్ళు మామూలుగా ఫంక్షన్లు అయితే మొత్తం గోల్డే పెట్టరు కదా. అట్లానే నడువడ్రాణము మెట్టల్లో అసలు ఎంత కాస్ట్లీ తెలుసా. నడువడ్రాను వచ్చి వంకీలు, ఇంకా అంటే సెట్ దండలు, లాంగ్ షార్ట్, ఇంకో షార్ట్, ఇక్కడ అది వంకి, దీన్ని చోకు అంటారు కదా, మెడకి ఇట్లా పెట్టుకుంటాం చోకు, అది ఇంతగానం కాస్ట్లీ. బుట్టలు అన్నీ కొంటే ఫ్రెండ్స్, పాపడి బిళ్ళ దాని మొఖం తగలెట్ట అది కొనుక్కోలేక, అది నా పిల్ల కొనుక్కొని నా పిల్ల పెట్టుకొని ఒక ఫంక్షన్కి మా పిల్ల వాళ్ళ బావ ఫంక్షన్లో కూడా వేసుకుంది ఆ జ్యువెలరీ పాపం. ఇంకా అదే లాస్ట్ ఆ జ్యువెలరీ వేసుకోవడం. మొత్తం దాని బంద దాని ముఖం మీద దాని తగలెట్ట దాని కొనుక్కునే చేతగాక ఆ జ్యోతిలక్ష్మికి మా మీద పడి మా వస్తువులు దొబ్బింది ఫ్రెండ్స్. నేను గోల్డ్ అని ఊరికి అలా చెప్పాను ఫ్రెండ్స్. ఏదైనా డబ్బే కదా ఫ్రెండ్స్. గోల్డ్ అయితే లక్షల్లో ఉండేది, నాది వేలైన డబ్బే కదా, అది కూడా నోటే కదా. అంత కష్టపడి 15,000 పెట్టి కొనుక్కున్నామంటే అది ఎంత ఇష్టపడి పాపం వాళ్ళది పెద్ద ఫ్యామిలీ కాబట్టి, మా అమ్మాయి వాళ్ళకి పెన్షన్లు పెళ్ళిళ్ళు వాళ్ళకి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. వాటిలో పెట్టుకోవడానికి ఉంటుంది అనేసి. ఎందుకంటే గోల్డ్ ఉండొచ్చు, మామూలుగా కమ్మలు, ఏదో రింగు, ఏదో చైన్ అలా ఉంటుంది. మరి ఇంతంత సెట్లు కొనుక్కోవాలంటే అంబానీ కూతురుమై పుట్టాలి, వాళ్ళ కొడుకులుగా పుట్టాలి. అట్లయితే అన్ని గోల్డే పెట్టుకోవచ్చు. నేను ఊరికి అలా చెప్పాను ఫ్రెండ్స్. ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కనిపెట్టలేడు అన్నట్టు మా వాళ్ళు నా ఇంట్లో వాళ్ళే నా పిల్లయి ఆ జ్యువెలరీ కొట్టేసేసి మందికి పలహారం చేస్తున్నారు. నువ్వు ఫంక్షన్కి వెళ్తున్నావా, ఈ చైన్ వేసుకొని వెళ్ళు, నువ్వు వెళ్తున్నావా, ఈ బుట్టలు పెట్టుకొని వెళ్ళు అని పంచుతున్నవే. సిగ్గు సర్వ అనిపిస్తలేదా? అది ఎంత దుఃఖపడుతుంది ఆ సొమ్ములు లేక. అది పెట్టుకోకుండా ఎంత బాధపడుకుంటుంటుంది. ఇప్పటికన్నా బుద్ధి సిగ్గు సరని తెచ్చుకో. కష్టపడి బతికేది సంపాదించేది నేర్చుకో. ఒకరి మీద చేతులేసి ఒకరు సొమ్ములు లాక్కొని ఇంకొకరి ఇంట్లో మొగుళ్ళు లాక్కొని ఆ పనులు మానుకోండి. కాస్త బుద్ధి తెచ్చుకోండి. ఇదన్న వచ్చింది. ఇది ఫ్రెండ్స్ నా ఇంట్లో జ్యువెలరీ కొట్టేసిన వాళ్ళ గురించి మ్యాటర్ పెడితే ఇది పబ్లిక్ చూస్తారు కదా, సిగ్గు వస్తుంది, బుద్ధి వచ్చిద్దని. ఆ జ్యోతిలక్ష్మి చూసిద్ది కదా, జ్యోతిలక్ష్మి సంబంధించిన వాళ్ళు సిస్టర్స్ చూస్తారు కదా, అందుకని పెడుతున్నా. జ్యోతిలక్ష్మి అర్థమైందా?
ఇంకొకసారి ఇలాంటి యథవేషాలు ఎప్పటికైనా ఫ్రెండ్స్, దొంగతనము ఇంకా నా అనొచ్చు అనకూడదు, లంజతనము, దొంగతనము లంజతనము దాగదు, ఎప్పటికీ దాగదు ఫ్రెండ్స్, ఎప్పటికైనా బయటపడుతుంది. ఇలాగే బయటపడింది కదా ఇప్పుడు. ఆమె ఆమె నా సొమ్ములు కొట్టేసేసి నా పిల్లే వేరే వాళ్ళకి ఇస్తుంది పెట్టుకోమని, మళ్ళీ అది పెట్టుకోవట్లే, అది పెట్టుకుని తెలిసిద్ది కదా. అది చోకర్ ఒక్కటే పెట్టుకుంది, మెడకి గొంతు పెడతాం ఏ డిజైన్, ఆ చోకర్ ఒక్కటే పెట్టుకొని ఏదో ఫంక్షన్లో ఏదో ఎవరిదో బర్త్డేకి పెట్టుకొని దిగింది. అప్పుడు మేము చూసి మళ్ళీ ఎందుకులే అడగడము అనేసి దగ్గరున్న దాంట్లో గొడవలు ఎందుకు అనేసి ఊరుకున్నాం. కానీ ఇప్పుడు మా అమ్మాయి జ్యువెలరీ ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నారు గుడివాళ్ళు, ప్రతి ఒక్కరు. నాకు తెలిసిన అబ్బాయి కూడా చెప్పాడు, ఒక చైన్ నా దగ్గర ఉంది, పలానా వాళ్ళు ఇచ్చారు. ఆ అమ్మాయిని అడిగితే నాకు ఇంకొకరు ఇచ్చారు అని, ఆ అమ్మాయిని అడిగితే లేదు నేను కొనుక్కున్నాను అన్నాను. మరి ఇంకా దేవుడికే తెలవాలి ఫ్రెండ్స్. జాగ్రత్త ఫ్రెండ్స్, మిళ్ళల్లోనే అయ్యి మాల్ జ్యువెలరీ పోయింది, 15,000 వస్తువులు జ్యువెలరీ పోయింది. ఇంకా లక్షల్లో అట్లాంటి బంగారం మన ఇంట్లో వాళ్ళే కదా, మనోళ్ళే కదా, మన మనుషులే కదా అని ఇంట్లో పెట్టుకోమాకండి. నాది జరిగింది కాబట్టి నేను మీకు చూతున్నా, జాగ్రత్తగా ఉండండి. ఎవరు నమ్మడానికి లేదు. ఇవాళ రేపు డబ్బు కోసం, బంగారం కోసం సొంత వాళ్ళని గొంతులు కోసేసి చంపే తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, ఎవరి కొడుకు, తల్లి, ఎవరికి ఏ సెంటిమెంట్లు, పైసా పరమాత్మ, పైసా దేక్ అన్నట్టు ఉన్నారు జనాలు. ఓకే ఫ్రెండ్స్, రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. Bye.